ఇన్స్టా పెళ్లి చూపులు అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్. ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. జార్ఖండ్ కు 4వ ముఖ్యమంత్రి కాబోతున్నారు హేమంత్ సోరెన్. రాంచీలో రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారాయన. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అలాగే ప్రభుత్వం ఏర్పాటును ఆహ్వానించాలని గవర్నర్ ను కోరారు సోరెన్. హేమంత్ సోరెన్ ఈ నెల 28న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, ఇండియా కూటమి నేతలు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక జార్ఖండ్ శాసనసభాపక్ష సమావేశంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. 4 మంత్రి పదవులు ఆశిస్తోంది కాంగ్రెస్ పార్టీ. 4:1 విధానంలో 4 మంత్రి పదవులను ఇవ్వాలంటోంది. आज हम लोगों ने महागठबंधन के तरफ से नए सरकार की गठन का प्रक्रिया को शुरू किया है. राज्यपाल महोदय के पास हम लोगों ने अपना वर्तमान सरकार से इस्तीफा देते हुए आगामी सरकार की गठन की रिक्वेस्ट और निवेदन और दावा हम लोगों ने पेश किया है. उन्होंने हमें कार्यवाही मुख्यमंत्री का भी जिम्मा सौंपा है. सरकार बनाने का न्योता भी उन्होंने हमें दिया. 28 तारीख को शपथ समारोह का कार्यक्रम तय किया जा रहा है. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్. జార్ఖండ్ కు సంబంధించి తాజా అప్డేట్ ఏంటి? జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ మరోసారి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ నెల 28వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ మేరకు గవర్నర్ ను కలిసి కూటమి పక్షాలన్నీ కూడా తనకు అందిస్తున్నటువంటి మద్దతు లేఖలన్నింటినీ గవర్నర్ కు అందించారు. సో గవర్నర్ సంతోష్ గంగ్వార్ ఆయనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. నిన్ననే వచ్చినటువంటి ఫలితాల్లో 81 అసెంబ్లీ సీట్లకు గాను 56 అసెంబ్లీ సీట్లు గెలుచుకొని జార్ఖండ్ లో కాంగ్రెస్ జేఎంఎం కూటమి భారీ విజయాన్ని సాధించింది. అయితే బీజేపీ కూటమి కేవలం 41 స్థానాలకు మాత్రమే పరిమితమైనటువంటి సందర్భం. సో క్లియర్ గా జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ కాంగ్రెస్ కూటమికి ప్రజలు భారీ విజయాన్ని అందజేశారు. ప్రధానంగా ఇందులో హేమంత్ సోరెన్ ను కక్షగట్టి జైల్లో పెట్టారు అనేటువంటి అంశం పైన పెద్ద ఎత్తున జేఎంఎం ప్రజల్లో ప్రచారం చేసింది. సో ఆ నేపథ్యంలో సానుభూతి పవనాలు వీచాయి. హేమంత్ సోరెన్ కు మరోసారి ఆ మేరకు విజయం లభించినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అలాగే ఇటు బీజేపీ అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ తాము రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మును ట్రైబ్ కమ్యూనిటీ నుంచి నియమించినప్పటికీ ఆ అంశాన్ని బీజేపీ పెద్దగా సొమ్ము చేసుకోలేనటువంటి పరిస్థితి నెలకొంది. సో ఈ నేపథ్యంలో జేఎంఎం మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. సో ఇందులో భాగస్వామ్య పక్షాలు కూడా తమ వంతుగా తమకు మంత్రి పదవులు ఇవ్వాలని కోరుతుంది. కాంగ్రెస్ పార్టీ 4 మంత్రి పదవులు కోరుతుంది. అలాగే ఆర్జేడీ కూడా తమ బలానికి తగినట్టుగా మంత్రి పదవులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తుంది. దాదాపు 14-15 వరకు మంత్రి పదవులు ఉన్న నేపథ్యంలో భాగస్వామ్య పక్షాలన్నింటినీ సంతృప్తి పరిచి ఆ దిశగా ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు జార్ఖండ్ నూతన సీఎం హేమంత్ సోరెన్ కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీరితో పాటు మమతా బెనర్జీ కూడా ఇండియా కూటమికి సంబంధించిన పలువురు కీలక నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. రైట్, థాంక్యూ వెంకటేష్.